तकिट झम तक धिकी जनु तारी तारी झम तरिगिड़ तगता दिक्किड़ तग ददिगिण तोम तेहि दत्तम राजश्री भोसल कुलचंद्र రాజశ్రీ భోసల కులచంద్ర రాజ మనకి వారానికి 2 రోజులు 3 రోజులు జరుగుతుంది క్లాసు. ఆ క్లాసు ఒక గంటన్నర ఉంటుంది. మనకు టైం కేటాయించామనుకోండి మీకు మంచి ఎక్సర్సైజ్. నాట్యం నేర్చుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ముందు మనకి మన సాంప్రదాయంగా చూడాలంటే ఈ సాంప్రదాయబద్ధమైన కళ, ఈ కళను మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఈ కళ నేర్చుకుంటాం మీకు మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను పాడిన దాన్ని మీరు చేస్తున్నారు. నేను పాడిన దాన్ని ఇప్పుడు తాం తత్తై తేహి తా తేహి ఈ దాన్ని ఇప్పుడు చూడండి, బాడీ మొత్తం ఏమైంది. దీంతోపాటు కళ్ళు తిరిగి మీకు స్టెప్ చూపిస్తా చూడండి. మీకు హ్యాండ్ ఇలా పెడతాను అనమాట. ఇలా కుంగి ఇలా తాం తత్తై తేహి తా తేహి ఈ దా తాం తత్తై తేహి తా తేహి ఈ దాన్న. ఈ స్టెప్ మనం ఏం చేసాము, దిగాము, లేచాము, ఈ కళ్ళు తిప్పాము, మెడ తిప్పాము. అంటే మనకి ఒక్కొక్క స్టెప్కి మన బాడీతో పాటు కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, తల పనిచేస్తుంది, మెడ పనిచేస్తుంది, కళ్ళు అలాగే ప్రతి దాంట్లో ఉంటాయన్నమాట. దానివల్ల అంటే మనకు బాడీ మొత్తం ఎక్సర్సైజ్గా ఉంటుంది. నాట్యం కరిష్యే భూదేవి పాదఘాత క్షమస్వమే పెట్టండి. తా ధీ మీ తా తా ఝే నో ఎదురుండి చూడండి. తా తా ధీ మీ. నాట్యాచార్య ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు గారు నమస్కారం. మీరు ఈ వివేకానంద మందిరంలో కూచిపూడి సంవత్సరాల నుంచి ఇక్కడ పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఏ టైమింగ్స్లో ఇస్తారు? వారంలో అన్ని రోజులు ఉంటుందా, కొన్ని రోజులు ఉంటుందా? కొద్దిగా వివరాలు. అలాగే మీరు మిమ్మల్ని నాటకాల్లో కూడా చాలా పౌరాణిక నాటకాల్లో చాలా నాటకాల్లో చూశాను. అయితే మీరు పౌరాణిక నాటకాల్లో ఏ పాత్రలు ఎక్కువగా వేస్తారు? ఆ నాటక సమాజం, ఆ నాటకాల గురించి కూడా కాస్త వివరంగా చెప్పండి. నమస్కారం అండి. నేను ఈ మచిలీపట్నం బుట్టపేట వివేకానంద మందిరంలో సుమారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను. నాకు ముందుగా మా గురువు గారు, మా బాబాయ్ గారు అయినటువంటి నాట్యాచార్య ఏలేశ్వరపు నాగేశ్వర శర్మ గారు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు. తర్వాత మా అన్నయ్య గారు ఏలేశ్వరపు రామ్మోహన వెంకటచలపతి శాస్త్రి గారు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. వారికి హైదరాబాద్లో చదువు నిమిత్తం వెళ్తూ నాకు ఇక్కడ ఏర్పాటు చేశారు, నాకు అప్పగించి వెళ్ళారు. వారి బాధ్యతని 30 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా నిర్వహిస్తూ ఇక్కడ ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, మంగళవారం, గురువారం, శనివారం సాయంత్రం పూట 6 గంటల నుంచి 8:30 వరకు కూడా ఇక్కడ నృత్య శిక్షణ జరుగుతుంది. శిక్షణ గురించి చెప్పాను. ఇక తమరు నాటకాల గురించి అడిగారు కనుక నా నాటక ప్రస్థానం ఎలా మొదలైందంటే, నేను 10th క్లాస్ చదువుకునే టైంలో జార్జీ గార్డెన్ స్కూల్లో రెండుచింతల కుటుంబరావు గారని మా డ్రాయింగ్ మాస్టర్ ఉండేవాళ్ళు. అప్పుడు చిన్న నాటకం పొట్టబ్బాయి అనేటువంటి పాత్ర నేను ధరించడం జరిగింది. అది తర్వాత ఈ పౌరాణిక నాటకాల మీద మక్కువతో, అంటే మా నాన్నగారు ఏలేశ్వర వెంకటాచలపతి గారు తబలా వాయించేవారు, శివశ్రీ గారి నాటక సమాజంలో తబలా వాయించేవారు. ఆ విధంగా నాకు నాటక కళ మీద కూడా మక్కువ కలిగి మా గురువుగారు గుత్తుకొండ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేను నాటకాల్లో మొట్టమొదటిగా సహదేవుడి వేషం ప్రాక్టీస్ చేసి, తర్వాత నక్షత్రకుడు, నారదుడు, అర్జునుడు, అశ్వత్థామ, శ్రీకృష్ణుడు, అదేవిధంగా యోగి, ఇటువంటి మొదల పాత్రలు ఆయన దగ్గర నేర్చుకుని వేయడం జరిగింది. మా మిత్రుడు, మా అన్నగారు శ్రీ జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ నాట్య మండలి నిర్వహణలో నేను అనేక చోట అన్నవరం, సింహాచలం, ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, మద్రాసు, బెంగళూరు ఇటువంటి ప్రదేశాల్లో అన్ని దేవాలయాల్లో కూడా ఇంచుమించు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా నాటక ప్రదర్శన జరిగింది. చర్మాంకం వరకు కూడా ఈ కళనే నమ్ముకున్నాను కనుక కళకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కళామతల్ని నమ్ముకున్నాను. ఆ కళామతల్ని నేను ఆశీర్వదిస్తానని మనసారా కోరుకుంటూ, నాకు ఈ ఛానల్లో ఇటువంటి అవకాశం కల్పించినటువంటి పూజలు పెద్దలు, భావతరంగిణి ఎడిటర్ గారైనటువంటి శ్రీ
భవిష్య గారు వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గజముఖ విఘ్న వినాయక హరి కవి గజముఖ విఘ్న తక్కుం తాంగ్రతగ తాం తాం తక్కుం తాంగ్రతగ తాం తాం తగతరికిడతగ తొం దద్దింగిణత